హాయ్ అండి, నమస్తే. ఈరోజు టమాటా మిల్ మేకర్ల కర్రీ అండి. ఇది నాన్ వెజ్ తిన్నోళ్ళకి సేమ్ నాన్ వెజ్ లానే ఉంటుందండి. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుందండి. అలాగే బిర్యానీలోకి కూడా ఇది సేమ్ మటన్ లాగానే ఉంటుందండి. తయారు చేసుకునే విధానం చూద్దాం. హాయ్ అండి, నమస్తే. ఈరోజు టమాటా మిల్ మేకర్ల కూర అండి. నాన్ వెజ్ తిన్నోళ్ళకి ఇది సేమ్ నాన్ వెజ్ లానే ఉంటుందండి. ఒకసారి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఒక గిన్నె తీసుకున్నానండి. ఆ గిన్నెలో హాట్ వాటర్ పోసుకోవాలి. పోసుకున్నాక నేను హాఫ్ కప్పు మిల్ మేకర్లు తీసుకున్నానండి. ఇవి హాట్ వాటర్లో ఒక 5-10 నిమిషాల వరకు చక్కగా నాననివ్వాలండి. అవి స్పూన్తో ఇలా కలుపుకుంటే మొత్తం ఈవెన్గా నానిపోతాయండి. ఇవి లోపు నానుతూ ఉంటాయి. ఇవి నానుతున్నాయి కదండి. ఈలోపు ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. 2 స్పూన్లు పల్లీలు తీసుకున్నాండి. 1 స్పూన్ ధనియాలు, ఇంచు అల్లం తీసుకున్నానండి. 5-6 ఎల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నానండి. ఇవి మొత్తం పేస్ట్ పట్టేసుకోవాలి. మిక్సీ వేసుకొని పట్టినాక మీకు చూపిస్తానండి. మిక్సీ పట్టాను కొద్దిగా వాటర్ వేసుకొని మెత్త పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి. దీన్ని మిక్సీ పట్టినాక మీకు చూపిస్తాను ఒకసారి. ఈ మసాలా పేస్ట్ వేసేసుకున్నానండి. మలిగిపోయింది. ఇప్పుడు మిల్ మేకర్లు నానిపోయినాయి కదండి. ఇలా గట్టిగా ప్రెస్ చేసి దీంట్లో వాటర్ అంతా తీసేసుకొని చన్నీళ్ళలో వేసుకోవాలి. మొత్తం వేసేసుకున్నాక మీకు చూపిస్తానండి. చన్నీళ్ళలో వేసేసుకున్నానండి. వేసుకున్నాక ఇవి పిండేసి పక్కకు తీసేసుకుందాం. శుభ్రంగా కడిగేసి మొత్తం పక్కకు తీసుకున్నాక మీకు చూపిస్తానండి. పిండేసుకొని పక్కకు తీసేసుకున్నానండి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ మిల్ మేకర్లో ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకున్నాం. ఇందులో 1 స్పూన్ ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసుకున్నామండి. ఆయిల్ కాగిపోయిందండి. ఇందులో వేసేసుకున్నాం కదండి. లైట్గా కలర్ చేంజ్ వచ్చింది చూడండి. ఇవి ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. తీసుకొని మొత్తం చూపిస్తాను. చూడండి, ఫ్రై అయిపోయినాయి. ప్లేట్లో తీసేసుకున్నాను. ఇదే గిన్నెలో ఇప్పుడు 2 స్పూన్లు నూనె పోసుకున్నామండి. 2 స్పూన్లు నూనె పోసుకున్నామండి. ఆయిల్ కాగుతుంది కదండి. ఇందులోనే 3 లవంగాయలు, ఇంచు దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ వేసుకున్నామండి. ఆయిల్ కాగిపోయిందండి. ఇందులో వేసేసుకున్నాం. ఒకసారి తిప్పుకున్నామండి. అలాగే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం. మొత్తం వేసుకున్నాక మీరు చూపిస్తానండి. ఉల్లిపాయలు వేసేసుకున్నాండి. కలుపుకున్నాం. ఇవి వేగుతున్నాయి కదండి. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. అలాగే కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి. ఇందులోనే ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని కలుపుకుందామండి. వేసేసుకుందామండి టమాటా ముక్కలు. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదండి. ఈ టమాటాలు కూడా మెత్తగా మగ్గిపోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. ఒకసారి మూత పెట్టుకుంటాం. మొత్తం వేగిపోయినాయండి. మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుని ఫస్ట్ వాసన పోయే వరకు దీన్ని వేపుకుందాం. నేను ఒకసారి కలుపుకొని చూపిస్తాను మీకు. మొత్తం కలిపేసుకున్నాం కదండి. ఇందులోనే చిటికెడు పసుపు వేసేసుకొని కలుపుకున్నాం. ఒకసారి ఇది వేగుతూ ఉంటుందండి. ఒకసారి మూత పెట్టేసుకుని ఒకసారి మూత తీసుకొని చూసుకుందామండి. వేగిందండి. ఇందులో నూనె అంతా బయటకు వచ్చేది. మూత తీసి చూసుకుందామండి. ఇందులోనే ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఒకసారి కలుపుకుందాం. మగ్గిపోయింది కదండి. అలాగే ఇందులో మిల్ మేకర్లు కూడా వేసుకొని కలుపుకొని ఒకసారి చూపిస్తాను. వేసి కలిపేసానండి. ఇవి ఈ మసాలాలో 2 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు కారం వేసుకుందాం. మూత పెట్టేసుకుందామండి. మగ్గిపోయిందని ఒకసారి మూత తీసి చూసుకుందామండి. మగ్గిపోయింది కదండి. ఇందులోనే 1 స్పూన్ కారం వేసానండి. మొత్తం ఒకసారి కలుపుకున్నాక మీకు చూపిస్తాను. కారం వేసేసానండి. ఇందులో మసాలా తీసుకున్న గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకొని ఇందులో పోసేసుకున్నామండి. మొత్తం ఒకసారి కలుపుకున్నాక మీకు చూపిస్తాను. వాటర్ పోసానండి, కలుపుకున్నాను. ఇది మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఉడికిన తర్వాత మీకు చూపిస్తానండి. ఒకసారి మూత తీసి చూసుకున్నామండి. అయిపోయిందేమో. ఒకసారి కలుపుకుందాం. అయిపోయిందండి కూర. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మిల్ మేకర్ కూర ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఇది నాన్ వెజ్లా పనిచేస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.